తన భర్త వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పటం లేదని భార్య పంకజశ్రీ ప్రశ్నించారు. విజయవాడ శ్రీకృష్ణులంక పిఎస్లో వంశీని పరామర్శించాక ఆమె మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని, ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పటం లేదని అన్నారు. తన భర్త వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పటం లేదని భార్య పంకజశ్రీ ప్రశ్నించారు. విజయవాడ శ్రీకృష్ణులంక పిఎస్లో వంశీని పరామర్శించాక ఆమె మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని, ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పటం లేదని అన్నారు. We are not going to give now. Demand is given. Only papers of this are going. Then how are we going to prepare? That's what we are. అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఎంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. ఓకేనండి, ఓకేనండి. ఆన్లైన్ ఉంది. అందుకే మనం చెప్తాము. తన భర్త వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పటం లేదని భార్య పంకజశ్రీ ప్రశ్నించారు. విజయవాడ శ్రీకృష్ణులంక పిఎస్లో వంశీని పరామర్శించాక ఆమె మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని, ఏ కేసులో అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, వంశీ అరెస్ట్ కి సంబంధించి తన భార్య ఏమంటున్నారు? సాయిసుగా మనం చూసుకున్నట్లయితే కనుక వంశీ అరెస్ట్ కి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక నాటకీయ పరిణామం అయితే జరిగిందని చెప్పాలి. మొత్తంగా వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నందిగామ వద్ద తన భార్య, వంశీ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను అక్కడ డైవర్ట్ చేయడం, అక్కడి నుంచి కూడా వంశీని ఒంటరిగా అక్కడ ఏదైతే భవానీపురం పిఎస్ తీసుకురావడం జరిగింది, అక్కడి నుంచి భవానీపురం పిఎస్ నుంచి కృష్ణలంక పిఎస్ తీసుకొచ్చి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి.
ఏదైతే అక్కడి నుంచి నందిగామ నుంచి కూడా తర్వాత కొద్దిసేపటి తర్వాత లేట్ గా కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నటువంటి వంశీ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె అసలు మా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసుల గురించి అరెస్ట్ చేశారని ఆమె నిలదీయడంతో ఆమెనైతే లోపలికైతే ఎలా చేయలేదు కానీ ఫస్ట్ తర్వాత ఆమెకి కొంత సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఆమె పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, వాటిపైన అరెస్ట్ చేసినట్టు కూడా సమాధానం చెప్పినట్టు ఒకరు తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గన్నవరంలో జరిగినటువంటి టీడీపీ కార్యాలయం పైన దాడి సంఘటనకు సంబంధించి ఒక కేసు, SC/ST అట్రాసిటీ కేసు ఒకటి, అదేవిధంగా దౌర్జన్యంగా చేశారంటో అదొక కేసు, అదేవిధంగా ఏదైతే అత్యాచారం కేసు కూడా, ఇట్లా అనేక రకాలుగా పలు కేసులు అయితే ఆయన పేరున కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎలక్షన్ అయిన తర్వాత నుంచి కూడా చాలా మట్టి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఆయన అప్పటి నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో లేకుండా బయట రాష్ట్రాల్లోనే తిరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తంగా ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం ఉదయం నుంచి కూడా, అంటే మనం చూసుకున్నట్లయితే సుమారు 12 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా వంశీని అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. సంవత్సరం అయితే ఇప్పుడు పంకజశ్రీ కూడా అసలు FIR కాపీ కూడా ఇవ్వట్లేదని చెప్తున్నారు. అసలు వలభనేని వంశీని ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తారన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కోర్టుకి ఇచ్చే తరుణంలోనే తన భార్యకు కూడా వంశీ భార్యకు కూడా నోటీసు ఈ పత్రాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కంపల్సరిగా మేజిస్ట్రేట్ ముందు ఈ రోజు హాజరుపరుస్తారని అయితే మనకి తెలుస్తుంది. దానికంటే ముందు వైద్య పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి అటు హాస్పిటల్ వద్ద కూడా, ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కూడా భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడంతో అక్కడ వైద్యానికి కూడా వంశీని తీసుకెళ్తారని కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.